వచ్చాను 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 క్షమించాలమ్మా, రావడం కాస్త ఆలస్యమైంది, కానీ రైట్ టైంకే వచ్చాను. థ్యాంక్స్ అన్నయ్య. అతనెవరమ్మా కళ్యాణి? వాసుదేవ్ గారు మా నాన్న ఫ్రెండ్ మావయ్య. మన కోసమే ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చారు. శౌర్య తరపున వాదించడానికి నేనున్నాను యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇంతకు ముందు మీకు వివరించినట్టుగా ఈ శౌర్య నా క్లయింట్ని చాలా దారుణంగా వేధించి ఇంట్లోంచి బయటకు తరివేశారు. నో యువర్ ఆనర్. శౌర్య కుటుంబం గురించి ఈ ఊళ్ళో తెలియని వాళ్ళంటూ లేరు. పోలీస్ ఆఫీసర్గా శౌర్యకి చాలా మంచి పేరుంది. ఆ పేరుంది కాబట్టే నా క్లయింట్కి అన్యాయం చేసి కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. కావాలంటే నా క్లయింట్ని విచారించొచ్చు. ఎందుకు కోటేశ్వరరావు గారు, నేను కళ్యాణినే డైరెక్ట్గా అడుగుతాను. యువర్ ఆనర్, కళ్యాణిని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. చెప్పమ్మా లాయర్ గారు, నువ్వు తన క్లయింట్కి అన్యాయం చేశావని అంటున్నావు. కానీ ఆ లక్షణాలు ఏమి పాపం నీలో కనిపించడం లేదు. అసలు ఏం జరిగిందో మన లాయర్ గారు కూడా అర్థమయ్యేలా చెప్పమ్మా. ఆయన చెప్పేదంతా అబద్ధం. అవునా? లాయర్ గారు అబద్ధం చెప్తున్నారా? ఎలాగమ్మా? సిటీ కల్చర్లో పెరిగినంత మాత్రాన కట్టుబాట్లు విలువలు ఉండవా? ఉంటే మరి శౌర్యను ఎలా ప్రేమించావమ్మా? పెళ్ళయిందని నీకు తెలీదా? ఆఫీసర్ని నేను ముందుగా కలిసింది లేదు. 18 ఏళ్ల క్రితమే మా అమ్మా నాన్న ఊరు వదిలి వెళ్లిపోయారు. నాకంటూ ఓ గతం ఉందని నాకు తెలియకుండా పెరిగాను. అలాంటి టైంలో మా అమ్మ చనిపోతే అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకునే మా అనుపమమ్మ నన్ను మా నాన్నమ్మ ఇంటికి చేర్చింది. అప్పుడే ఆఫీసర్ పరిచయం అయ్యారు. ఆయన నాకు బావవుతారు అని తెలిసింది. అదే ఇంట్లో ఉండే సిద్ధుకి సంపదకి మధ్య ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకుంటే అతను నన్ను లవ్ చేస్తున్నట్టు డ్రామా ప్లే చేస్తే అది మా నాన్నమ్మ వాళ్ళు నమ్మారు. చివరికి మా ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆ విషయంలో మా అనుపమమ్మ కూడా నన్ను అపార్థం చేసుకుంది. సిద్ధు కూడా
నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు నటించి ఆ డబ్బు బంగారంతో వీళ్ళిద్దరూ పారిపోవాలని ప్లాన్ చేశారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్ డియర్ జస్టిస్, ఏంటి సార్ ఇది? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అన్న టైటిల్కి రివర్స్ లో బెడ్రూమ్ లో భర్త, వాకిట్లో వెయిటింగ్ రూమ్ లో ఒక ప్రియుడు. ఏంటి సార్ ఇది? భర్త ఉండగానే మరొకరిని ప్రేమించడమా? అది కూడా కడుపుతో ఉండగా. టూ మచ్ కదండి, టూ మచ్ కదా. నో యువర్ ఆనర్, అదంతా కట్టుకథ. వీళ్ల బండారం బయటపడకూడదని నా క్లయింట్ని చెడుగా చూపిస్తున్నారు. సిద్ధు కళ్యాణ్కి పెళ్లి ఫిక్స్ అయింది. వాళ్ళ పెళ్లి పత్రిక కోర్టు వారికి సమర్పించడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు సిద్ధుకి సంపదకి సంబంధం ఉంటే ఆ విషయం తెలిసే పెళ్లి పత్రిక ఎందుకు వేయించారు? కళ్యాణిని సొంతం చేసుకోవడానికి సిద్ధు సంపదల మధ్య అక్రమ సంబంధం ఉందని క్రియేట్ చేసి తనని బయటకు గెంటేశారు. కోటేశ్వరరావు గారు, నేను కథలు చెప్తున్నానని మీరు కథలు చెప్తున్నారేంటి సార్? సాక్ష్యాలతో మాట్లాడుతున్నాను. నేను సమర్పించిన సాక్ష్యాలన్నింటినీ ఒకసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సిద్ధు, నువ్వు సంపదను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. దరిద్రానివే. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతేనే వాడు సంతోషంగా ఉంటాడు. నువ్వు నా కొడుకు నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను వాడికి రెండో పెళ్లి చేస్తాను. నా కొడుకు అప్పుడే సుఖపడతాడు. నా కొడుకు జీవితంలోంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో. అదంతా అబద్ధం. సిద్ధుకి సంపదికి మధ్య అఫైర్ ఉంది. ఆర్డర్. The court is adjourned for 30 minutes. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినా. కోర్టు దగ్గర ఏం జరుగుతుందనేది తెలియడం లేదే. అర్జెంటుగా సంపదకి ఫోన్ చేసి విషయం కనుక్కోవాలి. అమ్మా, కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మహాదేవి మనోవాంఛ ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరికి ఫోను? అదే అండి, వదిన వాళ్ళకి ఫోన్ చేద్దామని. అక్కడ ఎలా ఉందో ఏంటో తెలియదు కదా. నువ్వు వదినకి చేస్తున్నావో ఎవరికి చేస్తున్నావో నాకు తెలుసు గాని
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అమ్మ చూస్తే ఏమవుతుందో తెలుసు కదా. అయ్యో నేనేం చేయలేదండి. మీ దొట్టు మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఈ ఫోన్ నీ చేతిలో ఉంటే నీ బుద్ధి తిన్నగా ఉండదులే. ఏమండి నా ఫోన్? అంత రియాక్షన్ అవసరం లేదు. వెళ్ళి పూజకి ఏం కావాలో చూడు. మిమ్మల్ని వెళ్ళా. వాళ్ళు చూపించిన ఆధారాలన్నీ అబద్ధం అన్నయ్యా. నేను నమ్ముతానమ్మా, కోర్టు నమ్మాలి కదా. నేను నిన్ను హింస పెట్టారా అని నువ్వు చేసి నిందలు నా మీద వేస్తావా? నువ్వు చేసిన పనికి ఆ రోజే చంపేయాలే. వదిలేసాను చూడు, అది అది నేను చేసిన తప్పు. ఏంటత్తయ్య అలా అంటారు? నేనెంత అమాయకురాలను ఆ వీడియోలో తెలుస్తుంది కదా. ఏం శౌర్య, చెప్పవేం కళ్యాణి? కడుపులో కత్తులు దింపి గుండెలు బాదుకునే పర్ఫార్మెన్స్ నేనెక్కడా చూడలేదు రాజా. బహుశా మన 2 రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరు రాజా, జస్ట్ లైక్ యూ. మీరు అలా అంటారేంటి లాయర్ గారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళో వీడియోలో చూశారు కదా. అడ్డదిడ్డంగా కట్ చేసి, అంటే సినిమాలో లాగా ఎడిటింగ్ చేసి మాటలు మార్చేసి చెప్తే అమ్మా సందేశాత్మక చిత్రం కూడా సందేహాత్మక చిత్రంగా మారుతుందమ్మా. వాస్తవాల్ని మార్చి చూపించి నన్నే కాకుండా మా ఇంట్లో వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని చేశావు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. శిక్ష తప్పదు సంపద నీకు. కేసు సంపదకే ఫేవర్గా ఉంది. కోటేశ్వరరావు గారు, మీరు డబ్బులుగా ఆశపడతారని నాకు తెలుసు కానీ మీ ఆశ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారని మాత్రం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సార్. అమ్ముడు పోయిన వాళ్లతో మాట్లాంటంకల్. మీరు చేసిన తప్పుల్ని తప్పు అన్నారని మా లాయర్ గారిని తప్పు పడతారా? ఏంటే మీ చేసిన తప్పులు? లోపల సినిమా వేసి మరి చూపించారుగా, చూడలేదా అత్తయ్య? నీలాంటి దాన్ని ఇంతవరకు బతకనివ్వడమే తప్పు. నిన్ను దమయంతి. దమయంతి విను. ఏమండి, కొబ్బుకి లాగేసుకుంటూ వస్తుందా? గట్టి పెట్టుకోండి. ఆగండి ఆగండి మేడం. ఏమండి, ఈవిడ బాగా ఆవేశంగా ఉంది, దయచేసి ఇంటికి పంపించండి. దమయంతి, కొంచెం ఓర్పుతో ఉండు. అవునత్తయ్య, ఆవేశపడకండి. ఇది చేసే పాపాలు చూస్తే ఇక్కడ చంపేయాలనిపిస్తుంది. నా వల్ల కాదు గాని నేను ఇంటికి పోతా. ఏమండి, ఇలాంటి ఆవేశపర్రాలు ఇంట్లో ఉంటేనే బెటర్,
లేదంటే నేను మర్డర్ కేసు వాదించాల్సి వస్తుంది రేపటి నుంచి. ఏంటి సంపద ఇది? ఇప్పటికే జాబ్ పోయి శౌర్య చాలా బాధపడుతున్నాడు. మంచిగా ఈ కేసు వాపస్ తీసుకో. నేను కేసు వాపస్ తీసుకుంటే నీ కూతురు అల్లుడు ఆనందంగా ఉంటారు. నాకేంటి లాభం? మంచిగా మారితే శౌర్యకి నీ మీదున్న కోపం తగ్గే అవకాశం ఉంది. కాదు అంటే తన దగ్గర గన్ లేకపోయినా నీ చావుకి ఎవరో ఒకరు గన్ సాయం చేస్తుంది. నేను అన్నిటికీ తెగించే దిగాను. నేను చెడ్డదాన్ని అని నిరూపించడం ఎవ్వరి వల్ల కాదు. కావాలంటే మీ అల్లున్నే కాంప్రమైజ్ అవ్వమను. ఏంటి ఏంటి వాగుతున్నావు? నువ్వు తప్పులు చేస్తే ఆఫీసర్ కాంప్రమైజ్ కావాలా? నిన్ను కళ్యాణి నువ్వు ఆగమ్మా. నిన్నే కదా మహిళా దినోత్సవం వెళ్ళింది, ఇంకా కూలవపోతే ఎట్లాగా? అమ్మా కథ చాలా ఉంది. ఇంకా కోటేశ్వరం తీసుకెళ్లి ఈలోపు ఇంకెన్ని కొత్త అబద్ధాలు నేర్చుకో తల్లి. వాసుదేవ్ సార్, పలికేది చిలకేనా? పలికిచ్చేది మీరేగా. పోయి చక్కగా ఫ్రెష్ గా పలికించండి. పదమ్మా. పోండి, పోమ్మా. చూడు కళ్యాణి, కాసేపట్లో కోర్టులో సెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సమస్య నువ్వు గెలవటం కాదమ్మా, నీ కుటుంబాన్ని గెలిపించుకోవటం. ఆవేశం ఎప్పుడూ తప్పు చేయిస్తుంది. ఆలోచన మాత్రమే చేసిన తప్పును సరిదిద్దుతుంది. ఒక్కసారి ఆలోచించుకో. రాజా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఆ సిద్ధు అనేవాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం. కనిపెట్టాక వాడికి సంపదకి సంబంధం ఉందని నువ్వు రుజువు చేయాలి. సిద్ధు అంటే గుర్తుకొస్తుంది. ఇంత జరుగుతున్నా సంపదను వదిలేసి వాడు ఒంటరిగా ఉండలేడు. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. ఆఫీసర్, ఆగో 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 ఆగో. ఆగో 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 ఆగో. నా అనుమానమే నిజమైంది సార్. వాడు మన మధ్యలోనే ఉండి మనల్ని గమనిస్తున్నాడు. ఇప్పుడు వాడంతా విన్నాడు కాబట్టి అలర్ట్ అవుతాడు. ఆ టెన్షన్లోనే తప్పు చేస్తాడు.
అది నీకు అనుకూలంగా మార్చుకోవాలి. చెప్పండి శౌర్య, మీరు ఆరోపించిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవు. మరి ఏ విధంగా ఆమె క్యారెక్టర్ని తప్పుపడుతున్నారు? సంపద ఏనాడు నా భార్యగా ప్రవర్తించలేదు. కడుపున పుట్టిన కన్న బిడ్డనే వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి తన గురించి మంచిగా ఏం మాట్లాడమంటారు? మీరు కావాలనే సంపదని బ్యాట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నారు.